హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మీనా సీను. మీకు చిన్న రెసిపీ చెప్దామని వచ్చాను ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మీకు మటన్ కర్రీ గోంగూర అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ ఇలా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందరూ చాలా దగ్గరగా వండుకుంటారు కదా. కానీ ఇలా గ్రేవీగా వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందు గోంగూర కోసుకొని కడిగేసుకొని, తర్వాత మటన్ కూడా చిన్న చిన్న ముక్కలు కోసుకొని ఇట్లా ఒక గ్రా వేరువేరుగా పెట్టుకోవాలి. గోంగూర వేరే, మటన్ వేరేగా. కొంచెం కుక్కర్లో పెట్టుకుందాం, మటన్ కాబట్టి ఉడకదు కాబట్టి. గోంగూరలో వేస్తే పులుపుకి ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు కారం మసాలాలు మీకు ఏమి ఇష్టమంటే అన్నీ వేసుకొని, తర్వాత కొంచెం పసుపు ఆయిల్ వేసి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అట్లా ఉడకపెట్టుకుంటే 3 విజిల్స్ చాలు. మళ్ళీ ఎక్కువైతే బాగా మెల్ట్ అయిపోయిద్ది. అందుకని 3 విజిల్స్ అయితే సరిపోతాయి. అట్లా మెదుపుకొని పెట్టేసుకోండి 3 విజిల్స్ వచ్చేదాకా. తర్వాత గోంగూరను కూడా ఫ్రెండ్స్ కడిగేసుకున్నాం కదా, దాంట్లో ఒక ఉల్లిపాయ, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని అట్లా దాన్ని కూడా పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. అది కూడా దగ్గరికి అయిపోయేదాకా వాటర్ దాంట్లోనే వస్తాయి గోంగూరలోనే. దాన్ని కూడా దగ్గరికి వచ్చిన దాకా హైలో పెట్టుకోండి. తిప్పుతూ ఉండండి. తిప్పుతూ ఉంటే గోంగూర మాడకుండా ఉంటుంది ఫ్రెండ్స్. గోంగూర మాడితే మళ్ళీ వేరే టేస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకే గోంగూర మాడకుండా స్లోలో పెట్టుకొని కొంచెం దాంట్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి దాకా ఉంచి, తర్వాత దాని మీద మూత పెట్టుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కానీ గోంగూర మాకండి ఫ్రెండ్స్. మాడితే వేరే టేస్ట్ వచ్చేసిద్ది, అసలు బాగోదు. అంటే ఈ రెసిపీకి ఏంటంటే కొంచెం థిక్గా కాకుండా లూజ్గా, అంటే కొంచెం వాటర్ పోసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేనేదో చెప్తున్నానని కాదు, కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే తక్కువ టైంలో అయిపోద్ది, ఎంతోసేపు పట్టదు. తక్కువ టైంలోనే అయిపోద్ది ఫ్రెండ్స్, ఎక్కువసేపు ఏం పట్టదు. కానీ గోంగూరని ఇట్లా తిప్పుకుంటూ ఉండండి దగ్గరికి వచ్చేదాకా. ఎందుకంటే మాడితే టేస్ట్ పోయిద్దని చెప్పాను కదా. ఈ రెసిపీకి ఇదే ట్రిక్ ఫ్రెండ్స్, మాడకుండా. అందుకని తిప్పుతూ ఉంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది, చక్కగా మనకి దగ్గరికి వచ్చేసిద్ది ఫ్రెండ్స్. ఇలా దగ్గరికి వచ్చేసేదాకా ఉంచుకోండి. దగ్గరికి వచ్చిన తర్వాత కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది కదా, కుక్కర్ విజిల్ తీసేసాను. దీన్ని ఈ గోంగూరలో వేసేసుకొని కొద్దిసేపు తర్వాత ఉంచిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉడికిందో. ఇట్లా చాలు ఫ్రెండ్స్, మరీ మెత్తగా అయిపోతే అస్సలు టేస్ట్ బాగోదు ఫ్రెండ్స్. ఇట్లా అయిన తర్వాత మీరు కుక్కర్లో ఉన్నది ఈ సెట్లో వేసేసుకోండి. గోంగూర ఉన్న సెట్లో వేసుకుంటే అప్పుడు ఇదంతా ఒక దగ్గరికి పెట్టేసుకొని, అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి. జాగ్రత్త ఫ్రెండ్స్, చెయ్యి కాలిద్ది, ఆవిరి బయటకు వచ్చేస్తుంది, చెయ్యి చాలా మంట వచ్చేస్తుంది. నాకు కూడా అట్లాగే వచ్చింది ఫ్రెండ్స్. చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. అట్లా వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అంతా కలయి పెట్టేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు అట్లా వదిలేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూరలో ఉన్నదంతా మాంసంలోకి వెళ్ళి చక్కగా ముక్కకి ఉప్పు కారం అన్నీ పడతాయి. పడిన తర్వాత మీరు మసాలా వేసుకోవచ్చు అంటే జనరల్గా వేసుకోవచ్చు, కానీ మాకు ఇలా మసాలా వేస్తేనే మా పిల్లలు తింటారు. అంటే కొంచెం కారం తక్కువ వేస్తాను ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కదా మా పిల్లలు, కారం ఎక్కువ తినలేరు. ఇలా నూనె బయటకు వచ్చేదాకా ఉడికించుకోండి. ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర, కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కూర అయిపోయిద్ది. మీ ఇష్టం ఫ్రెండ్స్. వేడి అన్నంలో వేడి గోంగూర మటన్ కర్రీతో హాయిగా ప్రశాంతంగా తినండి ఫ్రెండ్స్. ఈరోజు పిల్లలకి సెలవేగా ఫ్రెండ్స్, అందరు ఇంటి దగ్గరే ఉంటారు కదా. ఒక్కసారి వండేసారంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళే తింటారు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.